బీసీ జేఏసీ ఇచ్చిన బంద్లో పాల్గొన్న బీసీ బహుజన సంఘాలు 42% బీసీ రిజర్వేషన్ల అమలు కోసం తెలంగాణ బీసీ జేఏసీ ఇచ్చిన తెలంగాణ బంద్లో భాగంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బంద్ నిర్వహించిన సంగారెడ్డి జిల్లా బీసీ జేఏసీ నాయకులు ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుండి కొత్త బస్టాండ్ వద్ద బస్సులు నడవకుండా కొత్త బస్టాండ్ ముందు బైఠాయించిన బీసీ జేఏసీ నాయకులు మద్దతు ప్రకటించిన టీఆర్ఎస్ బీజేపీ సిపిఐ నాయకులు అనంతరం కొత్త బస్టాండ్ నుంచి పొదలపల్లి చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి జాతీయ రహదారి 65 పైన రాస్తారోకో చేసిన బీసీ జేఏసీ నాయకులు పాల్గొన్న వివిధ పార్టీ నాయకులు బీసీ బహుజన కుల సంఘాల నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% బీసీ రిజర్వేషన్ల బిల్లును చేస్తూ గవర్నర్కు పంపిన బిల్లును వెంటనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ద్వారా ఆమోదం పొందేలా కృషి చేయాలని బీసీలకు కల్పిస్తున్న స్థానిక సంస్థల్లో వారిని పోటీ చేసే విధంగా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇటు కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు సంగారెడ్డి జిల్లా చైర్మన్ ప్రభుగౌడ్ గారు, టీపీ జేఏ చైర్మన్ వై అశోక్ కుమార్, బీసీ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వీరయ్య యాదవ్ గారు, బీసీ జేఏసీ వైస్ చైర్మన్ శ్రీధర మహేంద్ర గారు, రమేష్ గారు, మల్లికార్జున్ పాటిల్ గారు, కన్వీనర్లు కుమ్మరి సాయిలు, కొప్పెర హరిహర, వెంకట కిషన్ గారు, గోకుల్ రామకృష్ణ, మీడియా ప్రతినిధులు పూనవేలు, మహేష్ కుమార్, నాయకులు లక్ష్మి, గంగమ్మ, మానస, వీరమణి, బహుజన సంఘాల నాయకులు మల్లయ్య, వేణుగోపాల్, సుమన్, రాజు, గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్, రాజేందర్ నాయక్, బీజేపీ నాయకులు పోచారం రాములు, రాజు గౌడ్, టీఆర్ఎస్ నాయకులు నక్క నాగరాజ్ గౌడ్, వైతర సాయి కుమార్, సిపిఐ నాయకులు మహబూబ్ ఖాన్ తదితరులు పాల్గొని ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా పలు వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా వారికి వారే బంద్ చేసి బీసీ బంద్కు మద్దతు ప్రకటించడం పట్ల బీసీ సంఘాల వారందరూ హర్షం వ్యక్తం చేశారు. ఇదే విధంగా ఉండి మన హక్కులను మనం సాధించుకోవాలని బీసీ సంఘ నేతలు వివిధ కుల సంఘాల నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ కూడా భవిష్యత్తులో కార్యాచరణ ఏది ప్రకటించినా ముందుండి ఉండాలని వారికి కోరుతూ జాతీయ రహదారిపై నిర్వహించిన ధర్నాలో భాగంగా కిలోమీటర్ మేర వాహనాలు స్తంభించిపోయాయి. దీని ప్రభావం వారికి తెలిసేలా ప్రభుత్వం తగు నిర్ణయాలు తీసుకొని బీసీ రిజర్వేషన్లను ప్రకటించి బీసీలకు న్యాయం చేసే విధంగా ఉండాలని బీసీ బంధువులు నిర్వహించిన ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేశారు. కొత్త బస్టాండ్ నుంచి జాతీయ రహదారి 65 పైన రాస్తారోకో చేసిన బీసీ జేఏసీ నాయకులు పాల్గొన్న వివిధ పార్టీ నాయకులు బీసీ బహుజన కుల సంఘాల నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% బీసీ రిజర్వేషన్ల బిల్లును చేస్తూ గవర్నర్కు పంపిన బిల్లును వెంటనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ద్వారా ఆమోదం పొందేలా కృషి చేయాలని బీసీలకు కల్పిస్తున్న స్థానిక సంస్థల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇటు కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, స్వచ్ఛంద సంస్థల నాయకులు, కుల సంఘ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని బీసీ బంద్కు మద్దతుగా నిలిచారు. అలాగే వ్యాపార సంస్థల వారు కూడా స్వచ్ఛందంగా వారి వ్యాపారాలను బంద్ చేసి వారు సైతం బీసీ జేఏసీ బంద్కు బీసీ జేఏసీ తెలిపిన విధంగా బంద్కు సహకరించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశారు. బీసీ జేఏసీ తలపెట్టిన బంద్లో భాగంగా సహకరించిన బీసీ జేఏసీ నేతలు, అదేవిధంగా వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, వివిధ కుల సంఘాలకు చెందిన ప్రముఖులు, నాయకులు వారందరికీ బీసీ జేఏసీ సంగారెడ్డి జిల్లా పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇంతటి బీసీ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన వెంటనే అందరూ స్పందించి ఇచ్చేసి పాదయాత్రగా, ర్యాలీగా, ధర్నాలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా బీసీ జేఏసీ సంగారెడ్డి జిల్లా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరున కుల సంఘాల వారికి, వివిధ స్వచ్ఛంద సంస్థల వారికి, వ్యాపారస్తులకు సహకరించిన వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపారాలను స్వచ్ఛందంగా బంద్ చేసుకొని సహకరించిన వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విధంగా
మున్ముందు చేపట్టే కార్యక్రమాలకు కూడా సహకరిస్తారని కోరుతూ వారు ఈ విధంగా మాట్లాడారు. 52% అడ్డుకునేది మరి అక్కడ కేంద్ర ప్రభుత్వం కొంతమంది ద్రోవులు మాకు రావాల్సిన వాటాను 42% చట్టం చేసి నుంచి పంపితే దాన్ని అడ్డుకొని ఆపేసి మరి కేంద్ర ప్రభుత్వము ఆపేసిందనే బీసీలు భావిస్తున్నారు. అదే మరి మన పార్లమెంట్ సభ్యులు మరి పార్లమెంట్లో మరి దాన్ని బీసీ 42% అమలు చేసేయడానికి ఎన్ని అవకాశాలు ఉన్నా అది కొంతమంది స్వార్థపరుల చేతుల్లో పోయి మా బిల్ అయిపోయింది. మరి బీసీలమంతా ఏకమై ఇవాళ ఈ ఉద్యమం బంధులు చేయడానికి కారణం మా 42% బిల్లును అమలు చేయడం కోసం మేము ఈ బంధులు నిర్వహించడం జరిగింది. మరి బీసీలకు కావాల్సిన వాటా ప్రకారమైన 56% పైగా ఉన్న బీసీలకు మరి 42% ఇస్తే ఎవరికి నష్టమవుతుందో మరి మాకు అర్థం కావట్లేదు. మేము తక్కువ రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ కూడా మేము అంగీకరించి మరి 42% అంగీకారం తెలిసినాం. అయినా దాన్ని కూడా ఆపేయడం, ఈ కొంతమంది ద్రోవులు కోర్టుకు పోవడం, దాని వెంట ఉన్న రాజకీయాలు కేవలం బీసీలను రాజకీయాల కోసం వాడుకోవడము తప్ప, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం తప్ప మరి బీసీల హక్కుల కోసం కాదు. అణచివేతకు అట్లాగే రాజకీయంగా విద్యారంగంలోనూ ఉద్యోగ అవకాశాల్లోనూ ఉపాధి రంగంలోనూ అవకాశాలను కోల్పోయినటువంటి 56% ఉన్నటువంటి బీసీ జనాభాకు అన్యాయం జరిగింది. ఇప్పటిదాకా కేవలం 25% మాత్రమే విద్యా ఉద్యోగ రంగాల్లో అవకాశాలు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు మేమెంతో మాకంతా అనేటువంటి వాటా కోసము తెలంగాణలో ఉండేటువంటి బీసీలంతా చాలా కాలంగా పోరాటం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వము ఒక చట్టం చేసింది 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి. దాన్ని సాంకేతిక కారణాలతో అడ్డుకోవడానికి ఒక వర్గం ప్రయత్నం చేస్తుంది. ఈ సాంకేతిక కారణం అనేటువంటిది సరైనది కాదు. ఎవరెంతో వారికంతా ఇవ్వడం అనేటువంటిది సహజ న్యాయము. దాన్ని గౌరవిస్తూ మరి కేంద్ర ప్రభుత్వం 9th షెడ్యూల్లో చేర్చడం ద్వారా చట్టబద్ధత కల్పించి తెలంగాణలో ఉన్నటువంటి 42% రిజర్వేషన్ ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ బీసీ జేఏసీ పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ వద్ద ఈరోజు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మరి బంధు విజయవంతం చేయడం జరుగుతుంది. దీంట్లో మహిళలు, యువత, పెద్దలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం వద్ద, రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్న 42% రిజర్వేషన్ల బిల్లులు వెంటనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదం తెలపాలి. తెలంగాణకు చెందిన 16 మంది ఎంపీలు రాజీనామా చేస్తే 10 రోజులలో బిల్లు పాస్ అవుతుంది. వెంటనే బీజేపీ పార్టీ ఎంపీలు మరి వెంటనే దీనికి చొరవ తీసుకొని 42% రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న పెండింగ్ లో ఉన్న బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. కేవలం ఓట్లతో మీ దర్జాలు, మీ పదవుల కోసం కాకుండా బీసీ జనాభా ఎంతుందో వారికి అంతే రిజర్వేషన్ కావాలి. ఇప్పటికీ ఏబిసిడి వర్గీకరణ చేసి అనర్హమైన వర్గాలు పోస్టులు ఏర్పాటు బీసీలకు కూడా అట్లా బీసీలకు రిజర్వేషన్ కల్పించి న్యాయం చేయాలి. చాలా కులాలు ఇప్పటికీ చట్టసభలలో ప్రవేశం లేదు, మరి స్థానిక సంస్థలలో కూడా ప్రవేశం లేదు. కాబట్టి వెంటనే ఈ మున్సిపాలిటీలో కానీ అదేవిధంగా
గ్రామ పంచాయతీలు కానీ 42% రిజర్వేషన్లు కల్పించి మరి అత్యంత పేద వర్గాలైన ఎంబీసీలకు కూడా ఏబీసీడీ వర్గీకరణ చేసి ఈ బీసీ బిల్లును 42% తప్పకుండా ప్రవేశపెట్టాలి. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ మరి ఈడబ్ల్యూఎస్ అగ్రహారాల పేదలకు 10% కోటా పెంచి వాళ్ళకి కల్పించారు. అదేవిధంగా 42% తెలంగాణ బీసీలకు కూడా కల్పించాలని బీసీ జేఏసీగా సంగారెడ్డి జిల్లా కేంద్రం నుండి మరి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. బీసీ ఐక్యత వర్ధిల్లాలని చెప్తున్నాము. బీసీలకు న్యాయం జరగాలంటే పార్లమెంటులో ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ మొత్తం కలిసి అక్కడ ఉద్యోగం చేయాలి. ఈ బీసీ అనే వారు ఉంటారు తెలంగాణ కాదు, యావత్ భారతదేశంలో ఉంటారు. భారతదేశంలో కొన్ని 2-3 రాష్ట్రాలు తప్ప మిగతా రాష్ట్రాలన్నీ ఇలాగే బీసీలు కలిసి మొత్తం ఎమ్మెల్యే ఎంపీల గురించి పార్లమెంట్లో మాట్లాడాలి. ఎప్పుడైతే 9th షెడ్యూల్లో భారత రాజ్యాంగంలో 9th షెడ్యూల్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుంది. కానీ మనమంతా ధర్నా చేసి కానీ తెలంగాణ చేస్తే మాత్రం రాదు. తెలంగాణ ఎన్ని ఓట్లున్నా మన తెలంగాణకే మనం ఓటు వేసుకుంటాం. కానీ బీసీల ఐక్యత వర్ధిల్లా అంటే మొత్తం భారతదేశం యొక్క జనాభా లెక్క ప్రకారం తీసుకొచ్చి అందరికీ న్యాయం జరిగేలా భారతదేశంలో ఉన్న బీసీలకు అందరికీ ఎంతైతే పర్సెంట్ అడుగుతున్నాం మేమంతా మాకంతా అనే దానిలో అందరూ భాగస్వామ్యం చేసుకొని దాన్ని వర్ధలు చేయటకు ఐక్యత కలిగి ఉండాలని రాజ్యాంగంలో 9th షెడ్యూల్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మాత్రం మనకు న్యాయం జరుగుతుందని చెప్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీలకు 42% కేంద్ర ప్రభుత్వము రాష్ట్రపతి భవన్లో మరి పెండింగ్ లో పెట్టడం బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా భావిస్తున్నాం. ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మరి బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం ఎంతవరకైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్న బీసీలకు, యువతకు, మహిళలకు, మరి పెద్దలందరికీ, మేధావులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కేంద్ర ప్రభుత్వం తనకు అనుకూలంగా ఉంటే రాజ్యాంగ సవరణ చేసుకొని అనేక ఆర్డినెన్సులు, అనేక బిల్లులు ఆమోదం తెలుపుకున్నది. ఈ రోజు బీసీలకు 42% తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి అసెంబ్లీ ద్వారా చట్టం చేసి పంపితే దాన్ని అడ్డుకోవడం చాలా దుర్మార్గము. వెంటనే కేంద్ర ప్రభుత్వము 42% కల్పించిన రిజర్వేషన్లను ఆమోదం తెలిపి రాష్ట్రపతి ఆమోదం వెంటనే తెలపాలని ఈరోజు బీసీ చేసి సంఘటన పక్షాన డిమాండ్ చేస్తూ రానున్న రోజుల్లో తప్పకుండా బీసీలకు అనేక మందికి అన్యాయం జరిగింది. ఈరోజు అత్యంత వెనుకబడిన బీసీ కులాలు ఇంకా స్థానిక సంస్థలు కానీ చట్టసభలో వాళ్ళకు ప్రాతినిధ్యమే లేదు. వాళ్ళందరికీ బీసీ వర్గీకరణ ఏబీసీడీలుగా చేసి వాళ్ళందరికీ వర్గీకరణ రిజర్వేషన్లు అందించాలని బీసీ జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో తప్పకుండా అన్ని రాజకీయ పార్టీలు, తెలంగాణ చెందిన ఎంపీలందరూ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈరోజు బీసీ బిల్లును 42% ఏదైతే రిజర్వేషన్ కల్పించారో వాటిని ఆమోదం తెలిపే విధంగా అందరూ ఎంపీలు పార్టీలకు అతీతంగా కృషి చేయాలని బీసీ జేఏసీ సంగారెడ్డి జిల్లా పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న ఎన్నికల్లో తప్పకుండా అగ్రవర్ణ పార్టీలకు బీసీలు ఎవరు కూడా ఓటు వేయరని వారికి హెచ్చరిక జారీ చేస్తారు. ఇప్పటికైనా తెలంగాణ ఎంపీలు మరి స్పందించి ఈరోజు బీసీ బిల్లు పెండింగ్ లో ఉన్న కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న పెండింగ్ లో ఉన్న బిల్లును ఆమోదించే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని ఆగండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ కామెంట్ బాక్స్ లోనే మీ ఊరి పేరు రాయండి. ఎందుకంటే ఈ వీడియో ఎక్కడ దాకా పోతుందా అని మాకు తెలుసుకోవాలని ఒక చిన్న కోరిక.